ఇప్పటికైనా ఈ జగమంతా చూసుకుంటూ సంబరపడతా రారాదు అనుకున్నాడు నా భార్య పుట్టాడు ఉంటే కొడుకు పుట్టినా బిడ్డ పుట్టాడా చీరు మంది పెట్టి దబా 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 బంగ్లాలో పెట్టి భార్య చేతులకు వెళ్ళి బిడ్డను తీసుకొని ఆట మంది ముద్దు పెడుతుండు ఎలా ఆడుతాంది పొద్దుతాను మనం ఆగితే రోజులు ఆగుతాయా గంటలు గడవంగా రోజులు నడవంగా ఇప్పుడు ఒక్క రోజులో మురుకులు ఇల్లు పోతారు 5 ఒక్క రోజులకు అంటారు ఇల్లు పోతాన్నారు 11 రోజుల నాడు పులివాయలు కొమ్మలు తెచ్చి పుట్టమాయిలు తీస్తాను 2 రోజులు 10 రోజులు ఆనాటి వాళ్ళు 21 దినం అన్నారు ఈనాటి వాళ్ళు 21 21 దినం నాడు నా బిడ్డ పేరు పెట్టబోతే రావే అంటే నా బిడ్డ రవ్వుతుంది పోవే అంటే నా బిడ్డ పోరైతే మనిషి మానవుడు భూమి మీద పుట్టినాడు మనిషికి ఒక్క పేరు ఉండాలి ఊరికి ఒక్క పేరు ఉండాలి రాజ్యం తక్కువ ఉన్నదా ఏంటి బంగారం తక్కువ ఉన్నదా పేరుకుండా దాన ధర్మాలు చేస్తా రుడు దానము పుణ్యదానము ఆ దానము గోదానము సువర్ణం అంటే బంగారం ఆడిదాని మీద శృంగారం పెట్టుకుంటే తేనిండా సొమ్ము దోసుకుంటే దొంగోరి పాలు అందమెంత ఉన్న అందమే పొందపాలు దాని ధర్మాలు చేస్తాను వచ్చేటోళ్ళు వస్తారు పోయేటోళ్ళు పోతారు అందరు వస్తారు గాని నలుగురు ఓడళ్ళకి ఇరికైంది ముసల్తనానికి మా అత్త ఒక బిడ్డని అన్నది అది ఎట్లా అత్తదో చూస్తాము అది ఎట్లా వేస్తుందో చూస్తామా కొడుకులు వచ్చిరు కానీ కోడళ్ళు అత్తలేదు ఒకరు మారి కోడళ్ళు కనుక చూడు కడుపుల కత్తెరలు పుక్కిట్లా ఈసారి పెట్టిరు కబడా బాయము కోడలు నాకేమెక్కరు అనుకున్నది తల్లి వరద సుందరిది అగో మంత్రులు వారి పట్టం పోయి బ్రాహ్మణుల తీసుకొచ్చి అయ్యా బ్రాహ్మణులారా నా బిడ్డ పేరుకుంటా కడిగండం కడవకాచారం చూసి పేరు పెట్టు అంటే బ్రాహ్మణులు అన్నారు నీ బిడ్డ రాజ్యం దేశం గండాన పుట్టలేదు మా మంచిగా నేను పుట్టింది కీగే మేలు పుట్టింది కానీ కీగే పుట్టలే తల్లిదండ్రి పేరు పెట్టి పిలిస్తేనే కడమోలు పిలుచుకుంటారవ్వా మీకు నచ్చ పేరు జనానికి మెచ్చ పేరు మీరే పెట్టు అన్న ఆ తల్లి వరద సుందరి అనుకున్నది నా రాజ్యం దేశం అంటే అది ఉస్కలూరు పట్నం నా రాజు వరద రాజు నా పేరు వరద సుందరి నాకు 4 కొడుకులు 4 కాండాల పేరు పెట్టుకుంటా పెద్ద కొడుకు పరమటి రాదు ఉత్తరం రాదు దక్షిణం రాదు చిన్న కొడుకు తూర్పు రాదు 4 కోడళ్ళు నా కోడలు దుర్గవతి దేవి అండాల దేవి నలి చెలి 4 కోడలు 4 కొడుకులతో నాకొక్క బిడ్డ పుట్టేనా బిడ్డనెత్తుకున్నాదో చక్కని బిడ్డ పుట్టేనా బిడ్డ పేరు సారో చేయడం పేరు పెట్టినప్పుడు ఊళ్ళో సప్పటి ఓటమైన పట్ట దులుపుతారు ఇప్పుడు ఎంతమంది కొట్టిన వాళ్ళ చేతులు మంచిగా ఉంటాయి కొట్టిన వాళ్ళ చేతులు పురాగిట్లా కర్రు పోతాయి అత్తగాలిలో సరిది పడితే చేతులు వంకలు ఉండే ఇటు వచ్చేది ఇట్లా అంటారు ఇటు వచ్చేది ఇట్లా నడిమికెళ్ళి వచ్చి చేతులు ఉన్నోళ్ళే కొట్టుర్రి చేతులు లేని వాళ్ళు సప్పట్టు కొట్టకుర్రి పేరు సార్ ఒట్టు అంటే ఒట్టు వేరు గుర్తులు ఉన్నది మీ చేతులకి ఇట్లా వంకర పోతా అంటే చెత్త ఇట్లా అని అన్ని దానాల కంటే అన్నదానమే ఆదానం అన్న అడుగున అన్న సంతానం పెట్టిండు 2 రోజులు తింటారు పోయేటోళ్ళు పోతారు ఇచ్చిన బ్రాహ్మణులకు ఆదానం గోదానం సువర్ణం అంటే బంగారం దానం చేసి పిల్లలు కనుక మడి పంచలు దానం చేసి అక్కడ పోతాంటే 21 దినం నాడు బంగారు తొట్టెలు కట్టింది చక్కల్లా బిడ్డల వండ పెట్టింది
దాసి ఓ ఉన్నావా? ఏ ఉండకుండా ఈ రాత్రి గడ మీకు పోయినావా అనే చిన్నగానే అనుకుంటాను. కొత్తగా వచ్చిందా? ఎప్పుడు కట్టినా కదా ఏ పూలు పెట్టావు? అయ్యో తొట్టు చుట్టూ కవే పిచ్చి పూలు పెట్టి పిచ్చిలా అయితే మంచిదాని అయితే మంచి పూలు పెట్టు. ఓ కాదా మన రాజు ఏరోప్లేన్ ఇచ్చి స్పెషల్ పిల్ల తెప్పించిండు అవి రాజాని దొక్కలేవు అని మీ తెచ్చిన కాదు మన రాజు తెప్పించి 21 దినం నాడు బంగారు తొట్టెలు కట్టి తొట్టెల్లో బిడ్డని వండ పెట్టింది. అది పాట పాడుతాంది తో పాట పాడుతాంది వరద సుందరి దేవి పవన పవన సిరి శ్రీరామ జోరాలి జోజో పండుగోలే సరోజరమా జోరాలి జోజో మూడు ఎత్తుగట జోరాలి జోజో ఉయ్యాల లక్ష్మీ జోరాలి జోజో కళ్ళ విక్కిరి నాకే ఉన్నది కొడుకుల కళ్ళ విక్కిరి నాకే ఉన్నదా అమ్మన్న బిడ్డ కూకుంటుంది కూతుళ్ళ బిడ్డలు నిలబడతారు వచ్చిరాని వాడలు మరాల మూటలు మాటలు ఎంత ముద్దుగా మతిగా ఏ రీతిగా ఉడుకోవడకని అన్నం ఎంత రుచి ఉంటుందో నా బిడ్డ మాటలకు అంత కమ్మదనం ఉండదు బిడ్డ తల్లి ఏలు పట్టుకొని ఆ బిడ్డ ఎంత పోయి బిడ్డ 5 ఏళ్ళ బిడ్డ ఇన్నాడు వరకు ఉన్నది చిన్ననాడే ఉండాలి సిరియల్ల బుద్ధి వయసు నాడు సంపాదించిన తర్వాత ఉండాలి వయసు నాడు గల్ల పిల్లలల్లో ఉండాలి మరి మానేమో ముక్క అంగని వంగబోదు 5 ఏళ్ళ బిడ్డ అయినాడు వాళ్ళ తోని పాటుగా బిడ్డ తీసుకో ఎడిగటేం పళ్ళ ధర్మ నీటి పళ్ళలో ఏం చేశానమ్మా ఆ బిడ్డ అన్నలు తోని పాటుగా చదువుకుంటాను ఇంటికి వస్తాను అవశ్యత అన్నం తిని పళ్ళలో పోతాను ఇంకా బిడ్డ పుట్టి పెరిగి 7 ఏళ్ళ బిడ్డ అయింది నావో 7 ఏళ్ళు కలిసి 7 గడియలు ఎక్కువైపోయారా దాటి 7 గడియలు ఎక్కువైపోయింది అప్పుడు ఆ తల్లి 4 కొడుకులు వెనకదోడు అగో బ్రహ్మణాలల్ల లేరు ఒక్కటే తల్లి వెనకదోడు బ్రహ్మణాలు లోపల ఉన్నదమ్మా అనబట్టి నీరారి కన్నున్న నీరు పోతుంది ఓలారి కన్నున్న వాళ్ళకి అనమాయి ఆ తల్లి నిద్రపోని ఇక్కడ వండుకోవంగా ఎవరు చూసినారు ఇక్కడ దగ్గర యమలోక పట్టాలు యమధర్మరాజు ఏమంటాడు ఎవరి జీవి పట్టుకోవాలి ఏం కదా కుర్రసందకు శంకరానికి కోసుకురాని యమధర్మరాజు వంతు అంటే ఇక్కడి దగ్గర అంటే ఉస్కునూరు పట్టణంలో రాదు వరదరాజు వరద సుందరదేవి యమలోక పట్టణం వచ్చబోతున్నది ఇప్పుడు బిడ్డ కనుక 7 ఏళ్ళు అవుతుంది అబ్బాబా భార్య భర్తల కన్నా మిన్నెవరో యమధర్మరాజు ధనాధన దునపోదు బయటికి రానవచ్చునమ్మ ఈ యమబాధ పట్టుకొని దునపోదిన కొలువు తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు అనన్నా బయలు వెళ్ళినాడా అయ్యయ్యో రామా పోతో మీదనేమో కొలవల్ల తీరినాడా
నల్లనగా మబ్బులో నా నవ్యాడబట్టే అక్కడికెళ్ళి ఎవడైనా ఎడవత్తా ఉన్నాడేమి అరే రాను రాను ఏమజరవరాదు పుష్కరాలు వస్తాం అంతరాంతరాడు ఏడవత్తా ఉన్నాడమ్మా అన్న తల్లి వండుకున్న లోపలికి రాని వచ్చి ఎవరి కళ్ళ వరదు చూడు ఏమిటో వండుకున్న బిడ్డంగా ఏడవ మరిచిపోయినవా రామ రాఘవ రామ రాజునైనా అల్లవరాలు తిన్నాడు తిన్నాడు అల్లి వడాలు ఎక్కడేవి ఉన్నాడేవి ఏమిటో వరద సుందరదేవి ఆనాటి మాట ఆడినా ఓడినవా ఎవరో పట్టం వస్తా అన్నావు ఇప్పుడు ఏడం లేస్తుంది బిడ్డని కనుక్కొని ఆనాటి మాట మర్చిపోయినావు అమ్మా యముడు యమధర్మరాజు ఓ తల్లి వండుకుంటే పండకున్న కల లోపల ఏమన్నాడు ఏమిటే వరద సుందరదేవి అన్ననాడు అన్న మాట ఆడినవా ఓడినవా బిడ్డ నాటి మాట మర్చిపోయినవా భూమిందా నూకలు బాగి లేవు బిడ్డ నీ బాగి తీరింది యమ బాజం నీటి మెడలో కొలేసి ఒక్కసారి గుండుతంటే తల్లికి గుండెలకు బిల్లు మన్నీ కార్యాలు బొర్ల పడ్డాయి దిగులు పడి దిగుల లేసి మొట్టమంతా ఇల్లంతా తిరుగుతుంటే కళ్ళల్లో కనబడ్డ యములు నిజారు బాన కనబడతలేడురా అందుకే అన్నరవ్వా సచ్చటోళ్ళకి యములు కనబడతారాట ఆ తల్లి కళ్ళల్లో యములు కనబడ్డప్పుడు నేను ఎక్కువ రోజులు బతకబోను ఇక చిన్నమైతే నా ప్రాణం పోతుంది కావచ్చురా నాటి మాటలన్నీ నాదికొచ్చేనా నాటి మాటలన్నీ నాదికొచ్చే సంగాల మాటలు రా నారాయణ లింగాల ముటలాని అనుకుంటున్నా ఇచ్చిన దేవుడు రా నారాయణ మరిచిపోతాడనుకున్న తల్లులారా ఎక్కువ రోజులైనా బతకబోను నేటికి నా ప్రాణమైనా ఇవ్వబోతురా ఎవరి ముఖము కూడా చూడవచ్చే అయ్యాబో యములారా యములారా నాది ప్రాణము పోతే నారాయణు నలుగురు కొడుకులాని అనుకున్నానా నాయనా నేను నలుగురు కొడుకుల కన్నా నలుగురు కొడుకుల బాగి తీరుకున్నా నా చిన్న బిడ్డ సరోజనమ్మ 7 ఏళ్ళ బిడ్డ బుద్ధిజ్ఞానం రాలే భూమంట వాయలేదు నా బిడ్డ కట్టమంట తెలియదు బాధలంటే తెలియదయ్యా మీకు నా జమ్ము కాదు ఎవరారా మీకు జమ్ము కాదు నా నాయనా ఏ దేవుని గుళ్ళె మన్ను వచ్చినాను నరవాణి గడ్డె తుమ్ము వచ్చినానా యువరాది కట్టినారు తల్లిగో ఒక్క గాని ఒక్క బిడ్డ అది కట్టినా బిడ్డ సరోజనవా నా బిడ్డ ఎడవున్నావు బిడ్డ నా బిడ్డ మరి పోతన్న బిడ్డ నా బిడ్డ అంగవాణి పిలిచటోళ్ళ నా బిడ్డ అల్లమ్మకం చూస్తావానే నా బిడ్డ చిన్న పండుగ అయినా నా బిడ్డ ఏ చిన్న పండుగ అయినా కానీ నేను గమనుంటే బిడ్డ బాలలకు వస్తుంది బతుకమ్మ పండుగ పిల్లలకు వస్తుంది పిల్లల పండుగ పెద్దలకు వస్తుంది పెద్దరామాసం బతుకమ్మ పండుగ నాడు నేనుంటే నా బిడ్డ మంది ముఖం చూస్తుందని 7 పిల్ల పూలు తీసుకొచ్చి 3 పిల్ల బతుకమ్మని పెట్టి నేనెత్తి రోగులు పెట్టి నోచి నీ తోడి పిల్లలతోని నేను సాగదోతున్నా బిడ్డ బిడ్డ మొగళ్ళ దెబ్బల పోతే గడవంటి
పండుగల వ్యాపారం అయితే తినటోళ్ళ పిల్లలు చూస్తే ఇంకా ముదలోకం అంటారు ఈ పోరి పాడవాడా ఈ పోరి వచ్చిన నాడు అమ్మ వచ్చింది బాబు వచ్చిండు ఇక చిట్టిగల్ల పోరగల్లు పుట్టగల్లి పోరగల్లాది బిడ్డ ఏ అమ్మా ఏ మాట నిన్ను అంటదు ఏ బాబు ఏ మాట నిన్నంటరు మొగాలు చూసేటోళ్ళ నా బిడ్డ వాళ్ళు చూసేటోళ్ళైనా నీ కత్తయా ఆమెటోళ్ళ ముందట నా బిడ్డు గొర్రెలు పడే కాలమైనా నీ కత్తలా ఓ బిడ్డ నీకు పెళ్లి చేయలేదు ఓ అయ్య చేతులు పెట్టలేదు బిడ్డ ఒకింటి బిడ్డలు చేయలేదు దబ్బర నా ప్రాణం వేయనాక నువ్వు పెరిగి పెళ్ళిళ్ళు కచ్చిన నాడు నిండు పోలే నువ్వు కూర్చుంటే నువ్వు వచ్చిన బ్రాహ్మణయ్య అంటాడు ఓ బిడ్డ నేను కనుకున్న తల్లిదండ్రులు రావాలి పిల్లగాలి కాళ్ళు కడగాలన్నప్పుడు బిడ్డ చెప్పుడన్నా బిడ్డో చెప్పుడన్నా బిడ్డ అమ్మలేదు అది అప్పుడు అది నిన్ను పోలా బిడ్డ ఉయర్తావాలే ఎర్తిన మాటో నేను కూడా రాను కొంచెటోళ్ళ బిడ్డ నేను కూడా రాను నీ బాధలు కూడా రాను బిడ్డ నీ కట్టలు కూడా రాను బిడ్డ నీకు నలుగురు అన్నలు ఉంటారు నలుగురు వదినలు ఉంటారు రే బిడ్డ ఆ తల్లి దుఃఖానికి చెప్పనడివి ఏ దుఃఖనగానే పుట్టేడేస్తుంది మన కాలికి వచ్చినప్పుడు ఏమి కాళ్ళ పడ్డది కాలి మాట్లాడుతుంది వేరు చూస్తుంది అగో మన కాలికి వచ్చినప్పుడు అనుకున్నది అయ్యా ఏముదాలా అన్ననాడు మాట అన్న మాట తప్పిందని కాదు అబద్ధమాడేదాన్ని కాదు ఏమలోకం అత్తగాని తండ్రి కానీ ఒక మాట నా కొడుకులు కోడళ్ళు రాలేదు నా భర్తతోని కొన్ని రోజులు కలిసి కాపురం చేసిన నా రాజు వచ్చినాక కన్న పిల్లలు తీసి కన్నోని కళ్ళ వీదేసి రమ్మంటే పదమంట వస్త గాని 5 నిమిషాల గడివి ఎవా నాకు సుందరదేవి ఆనట మాట ఆడిన ఏడేళ్ళ కింద వస్తా ఉన్నావు సరే నువ్వన్న మాట నీకు సాయి కానీ 5 గంటల టైం కోరుకున్నావు అయినా ఎవలోక పట్టమని అంటే చాలా లేట్ అవుతున్నది 3 గంటల టైం అంటే నేను తన వస్తువు తీసుకుని ఎత్తిన ఒప్పుకున్నాను బంగారి పల్లె తనుకొని దూలాల పండి వాతల పండి కిలకిలకల పలుకుతున్నావు ఏమిటమ్మా లేట్ అయింది అనుకో లేట్ అయిందంటే అక్కి పలుచుకుంటే ఒకటి పోతా నీ భర్తగా చెప్పుకుని కొడుకు బంగారి వల్ల అవుతారు ఎత్తుకొని అడుగుల మీద ఉన్నాడు వరసుందరదేవి నా కొడుకు రాబాయి కోడలు రాకబాయి ఏను రమలు అదే మేల నా భర్త రాకబోయి భర్త కొడుకు మొత్తం వేయగలుగుతాను చూసుకుంటూ ఇళ్ళలో ఉన్నప్పుడు అయినా రాదు రామ 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 రాజుకోటమంతలో ఇలా వేడి కట్టిండు నాకు ఇల్లు సంగతి పని చెప్తాను ఇల్లంతా మాడు అన్నట్టున్నది భార్య వేడి కట్టే వరకు శ్రీమంతాలు కూర్చొని నా భార్య వల్ల ఎంత ఉన్నదమ్మా భార్య ఉన్న వేడికైనా భర్త రాడే వచ్చినారా రమరకు కన్ను నా భర్త పట్టిందని చెమ్ముతో నూతుకలు చదని వాళ్ళు పట్టుకొని రమ్మని పైసలు లోగిలింపుదని అమ్మ గవ్వలాంటి కన్నగైనా రవలోలే సినుకులైన రామరకు రామ నలుగురు కొడుకులు 4 కోర
కళ్ళు మనకు ఒక బిడ్డ రన్నిలు రౌసలేదు బామా ఎండికి ఎత్తైన వాళ్ళం బంగారు బలమైన వాళ్ళం బామా కొడుకులు కొడుకులంటే కొడుకుల కన్నా బిడ్డలు 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 కన్నా కాలే బామా బామా ఏడెన్నా నాన్నగానే నిన్ను లగ్గ వాడినానా రామ రామ ఏడున్నాడు పెళ్ళాడిన మా ఒక్కరిని నిర్వహిత కొట్టుపోతే ఎంగిలోడు ఇటుపోతే మామ చేసుకున్న బంధ మంచోడు అయితే నీ అవగారు ఇల్లు మరిచిన బామని అందమల మరిపించిన కాదే బామ మనసులున్న మాటలైన నాతో చెప్పలేవా నలుగురు కొడుకులు పెద్దోళ్ళు నలుగురు కోడళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు బామా కొడుకులు ఏమన్నా కానిపోని మాటలు అన్నారు కోడళ్ళు ఏమన్నా రాని మాటలు అన్నారా బామా బామా ఎవరు ఏమన్నారమ్మా నాతో చెప్పే బామా సుందరదేవి పండగన్నా చెవిటను నీ కళ్ళని ఇప్పుడు కన్నీళ్ళు చూడలేదు ఇలా నీ గవ్వలాంటి కళ్ళు రవ్వలో చెవులు అడుగుతున్నావు ఏం బాధ కలిగిందమ్మా అప్పుడు రాదు కచ్చిరి కాడికి వెళ్ళి ఇంటికి వచ్చి భార్య మొక్క చూస్తాను ఎలిగాను వడ్డీ కాలికాని మాట్లాడుతాను వేరు వేరు చూస్తాను కనగుట్లు ఇస్తాను అమ్మా నీకేమనిపిస్తుంది ఎవరాదికి వచ్చింది వచ్చిన కూడా లేదన్న మాట అన్న ఇంటి పక్క వాళ్ళు ఎవరన్నా తిట్టిరా నాడు లొల్లి లేదు ఒకనాడు చౌడు సంసారం బామ్మ మనిషి మానవుడి కనుక ఏదైనా బాధపడితే మనసుని చెప్పుకుంటే బాధలు పోతాయట నాతో చెప్పుకొని మాట్లాడినప్పుడు మన గాలికి వచ్చింది రావో భర్తని చూసే వరకల్లాగా నాడమనుకున్నది నాదా నేను ఎక్కువ రోజులు బతకలేను నాదా నీ బాకి నా బాకి తీరుతుంది రుడాలు బంధాలు అయిపోతున్నాయి నాదా నాదా కళ్ళల్లో ఎములు కనబడతారు అదిగో ఎములంటాంది ఇదిగో ఎములంటాంది నాదా అయ్య నేను బతకాలే ఓ నాదో అయ్య నేను బతకాలే ఓ నాదో చిన్న నాడమన జంట ఓ నాదో కాదాలి జంట ఓ నాదో పెట్టిపోతన్నా ఓ నాదా బావిరాల గంటానే బాబురాల గంట నవని బాగిర బాగిరు తల్లి దూరాలు బంధాలు దిగిపోతాయి ఏడేళ్ల పిల్లప్పుడు పెళ్లి చేసుకున్నావు మామయ్య రాజులు ముట్ట బట్టలు పెట్టి ముద్దిగారని చెప్పి అల్లుడా నా బిడ్డ కళ్ళు లేరు తప్పులు లేరు తప్పకుండా నువ్వేయ్యా తప్పకుండా నువ్వేయాలి మామయ్య రాజులు నీ ఎమ్మడి బొమ్మల పెళ్లి చేసి నీ ఎమ్మడి దాగలోలిన్నారు నువ్వు ముందు పోతాంటే నీ వెనుక వస్తాంటే నీ అడుగుల్లో అడిగేసుకుంటా అన్నా అన్నా అనుకుంటా వస్తాంటే ఇటువంటి తెలిసిన పెద్ద వాళ్ళందరూ వీటో చేసుకున్న భర్తని అన్నాలు పిలిస్తే చేసుకున్న భర్తకు అర్థం అవసరం తక్కువ అంటే నేను భర్త నీలో పోయి అన్నా నీ పిలిచింది ఎంతదండి ప్రేమ ఓరలో ఎంతదండి ప్రేమ అది పోతంటే మనకు వరాలు వెళ్ళి లేదు రాదు చేసుకున్న భర్త మంచోని వేపడికి నడదారికి పుణ్యం కొద్ది పుత్రుడు దొరుకు దానాల పిల్లలు అన్నారయ్యా ఇన్ని రోజులు బట్టి ఎవరు మరిపించిన ఎవరు మరిపించినవు పుట్టిన గ్రామాన్ని మరిపించినవు నేను ఎవరేని వీటిలోని నాదో
లేని బిడ్డని మా పోర దగ్గర తీసుకున్నావయ్యా మా భార్యలో ముందర తెల్లలే కదా అనుకున్నావయ్యా మన బిడ్డ సరోజనమ్మా 7 ఏళ్ళ బిడ్డ ఉన్నది మన బిడ్డ బుద్ధిగానం రాలేకుంటూ అయ్యలేదు మనకు బిడ్డకు కష్టం తెలియదు బిడ్డకు బాధలు తెలివయ్యా నా తోడి మనసార మాట్లాడు నాదా నువ్వు భార్య అని పిలుచుకోనాడు నీ ఎల్ల కొడుకులు రాకముందుకే బిడ్డలు రాకముందుకే నా జీవి నా ప్రాణం పోతే నా సాగు ఎవరు చూడరు సామైతే నా సాగు కుక్క సామైపోతుంది కావచ్చునా అంతలోన ఇంతలోన బల్లలు వేని బిడ్డ సరోజనవ్వా తండ్రి పుస్తకాలు దొంగలు పెట్టుకొని దబా దబలోని వేళల్లో ఊరానే వచ్చినాదే సరోజనమ్మ 12 బజే పని కొట్టి అల్లైతుంది బుక్కడంతా నందిన అని ఇంటి ముందుకు వచ్చే వరకు నిన్న మొన్న బడికి ఇంటి వచ్చే వరకు నా 12 ముందు 12 మంది కింద నా బిడ్డ ఈనంగానే వస్తుందో నా బిడ్డ ఆనంగా వస్తుంది నా వాడు ఊసేది నా లేదని గా బిడ్డ దబదబ ఇంటికి ఎప్పుడు వచ్చినా కళ్ళల్లో కన్నీరు ఉడుకుతుంది ఓ అవ్వా నేను పుట్టికి ఇన్ని రోజులైతుంది అవ్వా బాండ కన్నా చెమట ఉన్నది కానీ నీ కరికళ్ళ కన్నీళ్ళు చూడలేదే అవ్వా నీకు ఏమి కట్ట వచ్చింది బిడ్డ ఉడికి వచ్చిందా కన్న తల్లి మీద బిడ్డ కూడా ఒరిగిందా ఏ బాధ ఏమి కట్ట అపరాధనే అవ్వా మరుదులున్న మాట నీకు ఏమి కట్టం వచ్చింది అవ్వ ఏమి బాధ కలిగింది అవ్వా అన్నదమ్ములు ఏదన్న మాట అన్నరా అవ్వో మాట్లాడవేరా నా వదినది ఏదన్న మాట అన్నరా అవ్వా లేకుంటే కనుకున్న కన్న తండ్రి నా నాయన నిన్నేదన్న మాట అన్నరా ఆనాడు బిడ్డ తల్లిన బిడ్డవాడి వాడు వరదాగుతంటే మరి బామా వరదుందరి ఏడి ఈ బాణం పోతుంది అన్నవే బామా నీ బాణం వేయనక చదివేనక చక్కదనం ఎందుకు భార్య వెనక బంగారం ఎందుకు సిరి వెనక సింగారం ఎందుకు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తొందరకొట్టు మేము లావుస్ అన్నారు అవు భర్త ఉండగా భార్య పానం పోతే ముత్తైదు సావన్నారు భర్త పానం వేయనక భార్య పానం పోతే ముండ సావన్నారు నీ పానం పోతని వల్ల 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 ఎడతాను బామ అవు మన బిడ్డ చూడు 7 ఏళ్ళ బిడ్డ చిన్ననాడు చిన్న అంటారు పెద్దనాడు పెద్ద అంటారు మన బిడ్డ సరోజనవ్వ పెరిగి పెద్ద అయినాక బిడ్డకు లగ్గం చేసిన్నాడు బామా మన బిడ్డ లగ్గం చేసి అత్తను సాగదోలినాక అత్తగారింటికాడ మన బిడ్డ ఉన్ననాడు ఇచ్చుకున్నోడు ఈ గంటరు పుచ్చుకున్నోడు పూలు అంటారు కన్నోడు ఒక మాట అంటే ఆడిపోటువాడి కాని కోపం వస్తుంది బామా ఆడిపోటువాడి కొన్నోళ్ళు మాత్రం కోసిపోలేసిన పర్వాలేదు అంటారు బామా మన బిడ్డ చూడు అత్తగారింటికాడ ఉన్ననాడు ఆడిపోటువాడికి అత్తల్లాడదై మహామంత్రి కాకపోతే చేసుకున్న భర్త చెడిపోయి అయినాడు బామా మన బిడ్డకు నవ్వు పని ముచ్చట ఉంటే నువ్వు తల్లి ఉన్నవని ఎడుల వీధికెళ్ళి గిద గిద విడుకత్తి మన బిడ్డ సరోజనవ్వ బిడ్డ నీతో చెప్పుతాదా మన బిడ్డనా అయ్యా నీతో చెప్పుతాదా మన బిడ్డనా ఒక బిడ్డను కానీ ఆటల్లో చూడలేదే ఓబామా పాటల్లో చూడలేదే ఓబామా రావమ్మ కన్న బిడ్డ కన్న బిడ్డు
నా బిడ్డ సారోజన సారోజన పోతుంది అదే నా బిడ్డు రేపాడుతుంది బిడ్డ నా బిడ్డ అవ్వడోళ్ళ మొగవు నా బిడ్డు మొగం ముదుతావే నా బిడ్డ పండుగ వచ్చిన నాడే నా బిడ్డు బిడ్డ నాగవ్వలేదు అని నా బిడ్డ మందిలో పొందబోతే నా బిడ్డు బిడ్డనికి వచ్చే పండుగలో పోయే పండుగల బిడ్డ నీకు పండుగ తిన్నాడు నాగవ్వలేదని మందిలో పొందబోతే నాకు ఊళ్ళో ఉన్న 100 ఏమన్నారు బిడ్డ తిట్టుకల్లా పోరి పొట్ట కంది పోరి ఇది ఎవరి మిగిలిన పోరి అంటారు కావచ్చు బిడ్డ అయ్య తల్లి లేని పిల్లలంటే నా వీడు పెద్దదాని అవ్వలేని పిల్లలంటే నా బిడ్డ అంగట్ల కోతి పిల్ల నా బిడ్డ నీ కోడి చెప్పుదన్నా సారోజన ఏనుగంత తండ్రి వచ్చి నా వీడు ఏగుల గుళ్ళోని తల్లి తల్లి ఉండనా సంతపోయి జరగబోయి నా బిడ్డ సరోజన ఎరుగంత తండ్రి జగుల గుళ్ళ తల్లి ఉంటే అగో దంతపోయి జరగబోయి ఆయన గంట చేసి కాని గంట చేసి బిడ్డ అయినోళ్ళ కాలువకి కడుపు పట్టుకొని బిడ్డలు సాదుకుంటారు బిడ్డ నేను బయటకు పోతే గంటలు చేస్తే కానీ బిడ్డ ఇంట్లో నిగురం చేసే వాళ్ళు ఆడలు అంటారు కాదే బామా నీ కోడి చెప్పుదన్నా నా వారి అవగ నడుపు పడరు పాలు కన్నడ పాశం అంటారు అవలెనుపు ఒకరు బిడ్డ పాలని పాశం కరు అంటారే బిడ్డ బామయ్యల నీ వద్దు సాగు నేను పోతా బిడ్డ సాదుకొని ఇంత ఉండు అన్నప్పుడు గారడాటు మీద దేవుడు బాగా చూసిండు నాడు బిడ్డ సందర్భం పడుకున్నాడు ఎవరో ఇద్దరు భార్య భద్ర తను ఒప్పుకున్నావు ఇలా ఒకరు ఉండి ఒకరు పోతానంట దేవుడు బరబర వంట వంటిండి 10 రాజు మెడల్లో వేసిండు గంటలు గంటలు కానాయమ్మో గంటవల్లనక రాజకీయమని పియలే మరి గంటల్ని కళ్ళు సరదాగినట్టు కళ్ళు వెదురుతుంది వజ్రపానం అవుతుంది పొయ్యపానం అవుతుంది నీ పానం పోతుంది నా పానం పోతుంది బామా అవనాదేవి బిడ్డ మన బిడ్డు మన బిడ్డ సరోజన బామా ఇక నేను బతకలేను బామా ఇక నేను బతకలేను బామా నా పానం పోతలే ఓ బామా నీ పానం పోతలే ఓ బామా బాబులేని బిడ్డవైతవమ్మా అవలేని బిడ్డవైతవమ్మా అవనాన ఉన్ననాడు ఏమనుకుంటారు నా బిడ్డ మంచిగా బతకాలి నా బిడ్డ ఆయన భర్త దొరకాలి 5 సంవత్సరం దొరకాలి నా బిడ్డ అయినాక బతకాలి ఎందుకు తల్లిగారితో ఎదురు చూడకుండా బతకాలని చూసుకుంటారు అదే కొడుకుల అందులో ఎవరైనా ఉంటే ఏమంటారు నా కొడుకులు ఏనాడు రాజ్యానికి రాజు కావాలి దేశానికి దేవుడు కావాలి నా కొడుకు నౌకరు రావాలి నా కొడుకు మంచిగా బతకలి మరి కొడుకులు కన్నులు కోరుకుంటారు అయ్యా నేను కన్ను నా బిడ్డ నీ రాతగానే లేదు బిడ్డు రాదే నా కన్న బిడ్డ గాడనుకున్నారు ఇద్దరు భార్య భర్తలు బావ నీ పానం పోతుంది నా పానం పోతుంది మన పానం పోయేటప్పుడు బావా మరి మొదలు పోతనే కొసరుతో పేరు కావాలి ఒక్కరు కాదు ఇద్దరు కాదు మన 4 కొడుకులు ఉన్నారు బామ మన ఇద్దరి పానం పోంగ బామ మనం బిడ్డ తీసుకుపోయి కొడుకుల చేతులు పెట్టి కొడుకుల చేతులు పెట్టి అయ్యా కొడుకుల కళ్ళగాడ బామ కోడళ్ళ కళ్ళగాడ బామ ఓ బామ సుందర ఇప్పటికైనా చూడు లంగకు 100 లౌసు దొంగకు 100 లౌసు అయినోని గారు లౌసు అన్నారు బామా మనము ఏ తప్పు చేయలేదు బామా అందరూ ఏమన్నా పుట్టలేదా కొందరు ఏమన్నా జరగలేదా
అయ్యా ఎవరి ఏది పాపంపు చేసినా బావాలు సుందరి ఇద్దరు పార్వతలు వెళ్ళిపోతున్న బావ ముందు జనమాన చూడు మనం వచ్చపోయే తోవల కంప పెట్టామా పెరిగే పిల్లల తల కొట్టామా నిండు చెరు గండి పెట్టామా పదుల మీద గడ్డి కాల పెట్టామా బామా అయ్యా బిడ్డేను తోలుకున్నారమ్మా కొడుకులున్న వేడి కడతారమ్మా రారోరి నా గన్న కొడక ఇంటికి పెద్ద కొడక పడిరాయో తీర నా బాణం పోతుంది కొడుక నీ అమ్మ బాణం పోతుంది కొడుక నీ అనుకున్న బిడ్డ మాకు బిడ్డ ఉంటే ముందు కొడుక నీ అనుకున్న రేపటి కల్లా కొడుక మంచి పండుగల పోయే పండుగల బిడ్డ రాగిన పండుగ తినడు నా కొడుకు రాగిన కట్టే అడిగిన లేదని పల్లాడు పండుగ కోటి తొమ్మంది పడి సౌడల పగుల పూజ కొట్టి ఏనాడు మా కర్మలో ఒక బిడ్డ పుట్టింది అయ్యా చెల్లేరు తీర్థ ఉన్న కొడుకు చేతుల్లా వెళ్తా ఉన్న కొడుకు సాగుండే పుణ్యం ఉంటది తప్పుకుంటే పాపం ఉంటది ఇంటికి పెద్ద కొడుక తండ్రిగా దాని లేక జనసేన మీద నీకే పెడతాన్నా రేపటి కల్లా కొడక నాలుగు రాజ్యాలు మీద 4 భాగాలు ఎల్లుకోలి మీ చెల్లె 16 భాగం మంచి ఇల్లు కొడక చెల్లేరు కొట్ట గుల్లి కొడక ఎంగిలి నోటాదిట్ట గుల్లి కొడక కొడక ఇంటికి పెద్ద కొడుక మీ చెల్లె మీద నీ కాళ్ళ వేస్తాడరా రేపటి కల్లా కొడుకు మీ చెల్లెకైన వరద తీసుకొచ్చి ఆయన లగ్నం చేసి అత్తగారి దాగదోని కొడుక అత్తగారి నీ చెల్లె మీ చెల్లె మరిచింట గుల్లి కొడుక వారానికి ఒక్కసారి కొడుకు చెల్లేరు దోలు కత్తి కొడుకు చెల్లె దోలు కత్తి కొడుకు పుట్టి కానీ పుట్టి పట్ట సాగదోలు కొడుకు మీ చెల్లె పోతానన్నాడు మీరు తీరేవేట కడ తాగిన వెట్టిల్లి కొడుకు ఏమి లేకపోతే 2 కాలుకి సాగదోలు ఆడిల్లో పోతుంది అయ్యా బిడ్డ తీసిల్లు ఏడని 2 భార్య భర్తలైన కొడుకుల చేతుల్లో వెట్టిల్లు ఇక నా బిడ్డ పైనవని భార్య భర్తలు 2 కొడుకుల కనకడ విధ కొట్టుకోని మనం అక్కడగా వెళ్తా ఉన్నారు 2 భార్య భర్తల పానం పోయింది మరి 2 భార్య భర్తల పానం ఎప్పుడు పోయిందో మరి కానాడు మధ్య 4 కొడుకులు మీద పడి నాన్న మీద పడి ఓ కొరదాగుదల్లు వాళ్ళ దుఃఖాన్ని చెప్పని అలివి లేదు అవ్వా ఒకరుండి ఒకరు పోదిరావా నీ 2 పానం పోయింది అవ్వా వాళ్ళ అంటే ఊళ్ళో ఉన్న మంది కానాడు కాపలు కానాడు పట్టం అయ్యలు వద్దరు కొట్టుకుంటూ సబ్బండ వర్ణం బాగా చూసిళ్ళు రాజుల ఇళ్ళ అలిగిన అయిన పడుతుందని రకం చేరవద్దరు కదా 2 భార్య భర్తల పానం పోయింది కానాడు ఊళ్ళో మంది ఏమన్నారు ఇప్పటికైనా చూడు తల్లి చనిపోతే పెద్ద కొడుకు పెట్టాలి తల్లి చనిపోతే చిన్న కొడుకు నిప్పు పెట్టాలి మరి కొడుకు ఎంతసేపు తర్వాత కొట్టుకున్నప్పటికైనా మీ అవనా లేసి నీతో మాట్లాడవోరు సత్తిన పేని ఆగది సర్కారు రకం ఆగది వండకుండా ఆగబోదు పంగిన పొద్దాగబోదు అన్నారు సత్తిన పేరు ఉంటే వాసన వండిపోతుంది వండకుంటుంటే పాసిపోద్ది అయ్యా